వెల్కమ్ టు జీటెల్ ఛానల్. నేను మీ ఫేమస్ యాంకర్ అనిత. ఈరోజు మనం శ్రవంతి మేడం దగ్గరికి వచ్చాము. హాయ్ మేడం. హాయ్ అండి. మీ బిజినెస్ ఎలా ఉంది? మా బిజినెస్ బాగుంటుంది మేడం. మా బిజినెస్ ఏంటంటే కాటన్ విక్స్ బైబ్యాక్ బిజినెస్ మేడం. సేల్స్ వల్ల ఏంటంటే ఏమన్నా లేడీస్ ఇంట్లో ఉండే లేడీస్కి మంచిగా ఉపయోగపడుతుంది నా బిజినెస్ అనేది. ఎలా ఏంటంటే మిషన్ వచ్చేసి 95,000 ఉంటుంది మేడం. ఓకేనా, 400 కాటన్ మన దగ్గర కొనుక్కోవాలి. 720 బైబ్యాక్ అంటే ఒత్తిడి చేసి నాకు ఇవ్వాలి మేడం. 720 బైబ్యాక్ మనం ఇస్తాం కేజీకి. ఇక ఎంత చేస్తారని మాత్రం వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కేజీనా, 2 కేజీల, 3 కేజీల, 4 కేజీల అసలు చేయరనేది వాళ్ళ ఇష్టం. ఓకేనా, వాళ్ళు ఎంత చేస్తారో వాళ్ళకే వదిలేస్తాం. వాళ్ళు మనకి ఎప్పుడైతే చేసుకుని వస్తారో అదే రోజు మనం పేమెంట్ చేస్తాం. ఇక్కడ టార్గెట్లు ఫోర్స్లు అంటూ ఏముండదు. ఈ 95,000 ఏంటంటే 90,000 మిషన్ వస్తుంది, సీలింగ్ మిషన్ వస్తుంది, 3 సంవత్సరాల కవర్స్ వస్తాయి, 1 year వారంటీ వస్తుంది, 3 years సర్వీస్ వస్తుంది. ఇవన్నీ కలిపి 95,000. ఇలానే చేసుకురావాలి. విక్స్ అనేది ఒత్తులు ఇలా వస్తాయి కస్టమర్ దగ్గర. సో మిషన్ మీరే ప్రొవైడ్ చేస్తారు, సో ప్రొడక్ట్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు, సో రిటర్న్ కూడా మీరే కొనుక్కుంటారు? నేనే కొంటాను. ఓకే, దానివల్ల లేడీస్ కి ఫలితం ఏంటండి? కేజీకి 320 రూపీస్ వస్తుందండి. ఓకే, 320 వస్తుంది. ఒక నియర్లీ వచ్చేసి మంత్కి వచ్చేసి 20-25,000 ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, విక్స్ ఇలానే చేయాలి. ఫినిషింగ్ రావాలి, ఎందుకంటే ఒత్తు స్టిఫ్ ఉండాలి. ఓకే, 3 ఇంచే ఉండాలి. 3 ఇంచ్ కానీ 3.5 కానీ 4 3 ఓకే నాకు ఇలానే రావాలి. విక్స్ మీద కలర్ రావటం కానీ దూదులాగా రావటం కానీ అలా చేయదు. విక్స్ ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. మేము ఇలా వచ్చిన ఒత్తుని ఇలా తయారు చేస్తాం. ఇలా ఈ ప్యాకెట్లో సీల్ చేస్తాం. ఇవి ఆల్ ఇండియా మొత్తం సప్లై చేస్తాం. ఇలా అందుకే విక్స్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉండాలని చెప్తాం. ఈ ఫినిషింగ్ మీద టోటల్ డిపెండ్ అయ్యి మన కంపెనీ రన్ అవుతుంది మేడం. ఒక మాటలో చెప్పాలంటే ఇవే ఇంపార్టెంట్. అది ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతాయి కానీ ఈ విక్స్ అనేది ఇంపార్టెంట్. ఇవి చాలా నీట్గా రావాలి. అది నేను ఆ మిషన్ ఎలా రన్ చేయాలి ఏంటనేది నేను పైన చూపిస్తాను మిషన్ మీద. మేడం క్వాలిటీ చెక్ ఉంటుంది మేడం? ఉంటుంది సార్, కంపల్సరీ ఉంటుంది. ఏంటంటే 10 కస్టమర్కి 10 కేజీల దాకా నేను ఇవ్వగలను, యాక్సెప్ట్ చేస్తాను. ఎలా వచ్చినా సరే తీసుకుంటాను. కానీ 11వ కేజీ మాత్రం రావద్దు. వస్తే మాత్రం వాళ్ళ ఇంటికి వాళ్ళు విక్స్ వెళ్ళిపోతాయి. నా దగ్గర కస్టమర్స్కి బాగా తెలుసు నేను ఎంత డబ్బులు జెన్యున్గా ఇస్తానో అంతే పర్ఫెక్ట్గా ఉంటాను. విక్స్ మంచిగా ఉంటేనే తీసుకుంటా, ఇలా ఉంటేనే. నేను టైం పాస్కి వర్క్ చేయను. అది నేను చాలా జెన్యున్గా ఉంటాను. వాళ్ళు మిషన్ తీసుకోకపోయినా నేను చెప్పేది ఇదే. నేను ముందే చెప్తా, ఏదో మిషన్ అమ్ముకొని చేతులు దులుపుకునే టైప్ కాదు నేను. కస్టమర్లు అంత బడ్జెట్ పెట్టి మిషన్ తెచ్చుకున్నాను, వాళ్ళకి గ్యారంటీ ఏంటి మేడం? మీరు అంటే సంస్థ ఎత్తేస్తారని పోతారని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి? యాక్చువల్గా ఇది నా ఓన్ బిల్డింగ్ అండి. యాక్చువల్లీ ఓన్ బిల్డింగ్. ఆ 1 లక్ష రూపాయల కోసం నేను 7 crores బిల్డింగ్ అయితే వదులుకోలేను. ఇది చూడండి ఒకసారి, నా వీడియోస్ చూడండి. నా వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ అయినాయో చూడండి. 8 years నుంచి యూట్యూబ్లో అప్లోడ్ అయితేనే ఉంటుంది. ఎత్తేయాలనుకుంటే 1 yearలో 2 yearsలోనే ఎత్తేయాలి. ఇన్ని రోజులు రన్ చేయొద్దు. అంతకాదు నేను బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా కస్టమర్స్ కేసుని, అవి కూడా నేను ప్రొవైడ్ చేయగలను. నేను దేనికైనా రెడీగా ఉంటా. అది నేను కస్టమర్స్ కేసు ప్రతిదీ ఆన్లైనే చేస్తా. డబ్బులు అసలు ఇవ్వం క్యాష్ రూపంలో. సో ప్రతిదీ ఆన్లైనే ఉంటుంది నా దగ్గర. తీసుకున్న కస్టమర్ మీ దగ్గర నుంచి అయితే భరోసా కంపల్సరీ భరోసా. అసలు నేను నా దగ్గర కొనుక్కోమని చెప్పను సార్. ఎవరైనా నెంబర్ ఇప్పుడు ఒక లొకేషన్ నుంచి వచ్చారు, ఒక సిద్దిపేట నుంచి వచ్చారు, సిద్దిపేట నెంబర్సే కస్టమర్స్ ఇస్తా చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి చూస్తారు ఎలా ఉంది ఏంటి, అసలు మనం చేయగలమా లేదని వాళ్ళని అడుగుతారు. అక్కడ రివ్యూస్ బాగున్నాయి అనుకోండి, వాళ్ళు నా దగ్గరకు వస్తారు. నేను నలుగురిని కనుక్కొని నా దగ్గర రమ్మంటాను. నా కస్టమర్ నెంబర్సే ఇస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడమంటాను, చేయమంటాను. వాళ్ళ రివ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన దగ్గర మిషన్ తీసుకున్న కస్టమర్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? ఓపిక ఉండాలి. అది ఓపిక, మెయిన్ ఓపికే కావాలి సార్. ఇక్కడ వాళ్ళు ఎంత చేస్తారు దాని మీద డిపెండ్ అయ్యారు. కొంతమంది 3 కేజీలు చేస్తారు, కొంతమంది 2 చేస్తారు, కొంతమంది 1 కేజీ చేస్తారు, కొంతమంది అర కేజీ చేస్తారు. వాళ్ళ మీద డిపెండ్ అయిన విషయం ఇదంతా. నేను మిషన్ ఇవ్వగలను, సర్వీస్ ఇవ్వగలను, బైబ్యాక్ ఇవ్వగలను. ఒత్తులు మాత్రం నేను చేయను. కస్టమర్ మిషన్ ఎవరైతే కొంటారో వాళ్ళే చేస్తారు. వాళ్ళ మీద టోటల్లీ డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు మిషన్ అండ్ ప్రొడక్ట్ ప్రొవైడ్ చేస్తారు, సో అదే ప్రొడక్ట్ ని మీరు రిటర్న్ కొనుక్కుంటారు. ఓకే, డిపెండ్ అయిన కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారి ఇక్కడికి వస్తారు డెమోకి, చూడమంటాం ఎలా ఉంది ఏంటి, చేయగలరా లేదా, చేస్తేనే కొనుక్కోండి, చేయకపోతే అక్కడితో ఆగిపోండి. ఎందుకంటే నా దగ్గర రిటర్న్ ప్రాసెస్ అసలు ఉండదు. మిషన్ ఒకసారి మిషన్ ఇస్తే అసలు రిటర్న్ తీసుకోండి. ఎందుకంటే వచ్చి చూసుకొని కొద్దిసేపు చేసుకొని అంతకాలంతో కొంతమంది నెంబర్లు తీసుకొని అలా కాల్ చేయండి. ఎలా ఉంది ఏంటి, అసలు మనం చేయగలమా లేదా, మేడం డబ్బులు ఇస్తుందా లేదా, ఇవి కనుక్కున్న తర్వాతనే మిషన్ కొనుక్కోండి. అది నా దగ్గర ఏంటంటే ఒకసారి మిషన్ ఇస్తే రిటర్న్ మాత్రం ఉండదు. అది ట్రైనింగ్ ఇస్తామండి కంపల్సరీ. ఒక 1 hour ఇస్తామండి. ఎలా వేయాలి, ఎలా కట్ చేసుకోవాలి, బెల్ట్ ఆకపోతే ఏం చేయాలి, క్లాత్ చినిగితే ఎలా వేసుకోవాలి, అవన్నీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళ మిషన్ వాళ్ళకి ఇస్తాం.
అంటే మిషన్ తీసుకున్న తర్వాత కూడా కస్టమర్ కి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తే వీడియో కాల్ చెప్తా, లేకుంటే తీసుకొచ్చినా చేసి పెడతాం సార్. చేస్తాం. అంతేగాని మిషన్ ఇచ్చిన తర్వాత మాకు సంబంధం అంత సీన్ లేదు సార్, అలా ఊరుకుంటారు కస్టమర్స్. అలా ఏముండదు సార్. నా దగ్గర 13 మెంబర్స్ ఉన్నారు పైన లేడీస్. వాళ్ళకి అదే పని, వాటర్లు వేయటం, క్లాత్లు వేయటం, బెల్ట్లు వేయటం, వీడియో కాల్ మాట్లాడటం, ఫోన్స్ మాట్లాడటం, ఇవే ఉంటాయి పైన. కస్టమర్ ప్రాపర్ గా వర్క్ వచ్చే వరకు కూడా మీది కొంచెం బాధ్యత అయితే. 10 kgs దాకా యాక్సెప్ట్ చేస్తాం. ఎలా వచ్చినా 10 kgలు మనం తీసుకుంటాం అంతే స్టార్టింగ్. నెక్స్ట్ తీసుకోను, నాకు ఫినిషింగే ఇంపార్టెంట్. ఎవరు కావాలని చేయరు సార్, వాళ్ళంతా వాళ్ళు చేసింది అయితే మంచిగానే చేస్తారు. పక్క అమ్మటోళ్ళకి వెనకమ్మటోళ్ళకి ట్రయల్స్కి ఇయ్యరాదు మిషన్. మేడం నేను మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంది మేడం? చాలా మంది కస్టమర్లు కానీ కొనేవాళ్ళు కానీ మెయిన్ డిమాండ్ చూస్తారు మార్కెట్ లో. ప్రెసెంట్ మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంది? ఈ బిజినెస్ యాక్చువల్ గా 6 months మనకు సీజన్ యాక్చువల్ గా. కానీ అలా అని ఒత్తులు ఈరోజు ఒత్తులు వచ్చినట్టు సాయంత్రం కానీ మళ్ళీ వేయాలి కంపల్సరీ. అది వాళ్ళకి అసలు మార్కెట్తో కస్టమర్తో పనే లేదు. మనం మనీ ఇస్తాను, మనం మనీ ఇవ్వాలి అంతే. సీజన్ ఉందా లేదా, మార్కెటింగ్ ఉందా లేదా, ఒత్తులు పోతున్నాయా లేదా కస్టమర్కి అనవసరమైన విషయం. అవన్నీ మేమే చూసుకోవాలి. బైబ్యాక్ అంటే దట్ మీన్స్ అదే కదా. బైబ్యాక్ అంటే దట్ మీన్స్ అదే, మేము తీసుకుంటాం, మేమే భరోసా ఇస్తున్నాం, మేమే కొంటాను అని. అది వాళ్ళకి అనవసరమైన. వాళ్ళకి ఒత్తిడి ఇస్తే తెల్లారు కానీ సాయంత్రం కానీ డబ్బులు వేయాల్సిందే. కస్టమర్ కి నమ్మకం కలగడానికి మీరే మిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీరే కొనుక్కుంటున్నారు. ఓకే, వాళ్ళకి భరోసా ఇవ్వగలుగుతున్నారు కంపల్సరీ. ఒకసారి చూద్దాం మేడం. ఓకే సార్, పైకి వెళ్దాం ఒకసారి. నేను ఎలా వేయాలి ఏంటి అనేది టోటల్ ఆ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదండి ఇందాక మేడం ఎలా చెప్పారో, ఆ ప్రాసెస్ ఎలా తయారు చేయాలో కూడా. మేడం ఇదిగో మిషన్ అండి, ఎలా తయారు చేయాలో, ఆ మిషన్ తో ఎలా ఒత్తులు తయారు చేయాలో మేడం చూపిస్తారు. ఇలా స్ప్రే చేయాలి సార్ వాటర్ అనేది. ఓకే, కస్టమర్కి ఇచ్చే కాటన్ ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉన్న కాటన్ 3 inches ఇలా తుంపాలి. ఓకే, ఇలా ఉంటారు కదా, ఇక్కడే తీయాలి ఇలా. ఓకే, ఇలా వేయాలి. చెప్తాను సార్ ఎలా వేయాలి, ఎలా కట్ చేసుకోవాలని చెప్తాను. ఇలా వస్తాయి ఉత్తరాలు. ఇలా వచ్చిన వాటిని న్యూస్ పేపర్ మీద ఇలానే ఎండబెట్టాలి. ఎండిన తర్వాత ఆరిన తర్వాత ఒక గుప్పెడు తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేయాలి. వేసిన తర్వాత ఇలా ప్యాక్ చేయాలి. ఇలా 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 ప్యాక్ చేసి మాకు ఇవ్వాలి. ఇలా ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా కట్టిస్తాం మేము. ఇలా 10 కానీ 25 కానీ ఇలా రెడ్ థ్రెడ్తో కట్టిస్తాం. కాదు, ఇలా వచ్చిన తర్వాత ఇలా చేస్తాం. ఇవి షాప్కి వెళ్ళేది. ఎండ్ ప్రోడక్ట్ ఇది. ఓకే, చూసారు కదా 25, 50 ఉంటాయి సార్. ఇవి 10 పీసెస్ లా మీరు కట్ట చుట్టి పెడతారు. ఓకే, ఇలా చేస్తారు. ఇది 3 hours పట్టింది సార్ కేజీ చేయాలంటే. 3 hours కంపల్సరీ పట్టింది. ఇక ఎంత చేస్తారో మనం కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 130 rupees వస్తుంది సార్. అంతే పర్ మంత్. అలా ఏం లేదు సార్, స్టెబిలైజర్ పెట్టమని చెప్తాను కంపల్సరీ. ఇగో ఇక్కడ అన్ని ఇండికేషన్స్ ఇస్తాను సార్, ఎవ్రీథింగ్. ఇక్కడ ఇది సార్ డ్యామేజ్ ప్రోడక్ట్ నేను చెప్పే కదా 10 kg వరకే తీసుకుంటాము. 11వ kg మాత్రం విక్స్ మంచిగా లేకపోతే రిటర్న్ పంపుతాము కంపల్సరీ. స్టెబిలైజర్ ఖచ్చితంగా యూజ్ చేయమంటాము. మనకి ఏంటంటే 1 year వారంటీ ఉంటుందండి. బెల్ట్ తప్ప రిమైనింగ్ అన్ని వారంటీలో వస్తాయి. ఇన్ కేసు బెల్ట్ కొనుక్కోవాలంటే 1000 rupees పే చేస్తే బెల్ట్ ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఒకసారి మిషన్ కొంటే రిటర్న్ లేదు. తక్కువే సార్, కింద పెట్టుకొని చేసుకోవటం. నో ప్రాబ్లం. ప్రోడక్ట్ అనేది ఇలానే ఉండాలి సార్. చూడండి, స్టిఫ్ ఉండాలి, ఒత్తు అనేది స్ట్రైట్ గానే ఉండాలి. ఇలా నీట్గా లావు వేయద్దు సార్, సన్నగానే వేయాలి. మేము ఎలా ట్రైనింగ్ ఇచ్చానో అలానే చేయాలి. రోల్ కాకుండా వచ్చిన దూదులాగా ఉన్న రిటర్న్ మాత్రం పంపించడం ఖాయం. ఇలా ఉంటే మీరు తీసుకుంటాను. ఎలా ఉండకూడదు ఒకసారి చూపిస్తారు. అది ఎలా ఉండకూడదు, ఇది మొత్తం ఫంగస్ వచ్చింది చూడండి. ఇలా రావద్దు, రిటర్న్ పంపించినట్టే. దూదులాగా ఉండద్దు.
స్టిఫ్ ఉండాలి. స్టిఫ్గా ఉంటే అది అదే ఇలా వచ్చిన రిటర్న్ పంపించేస్తారు, దాంట్లో డౌట్ ఏమి ఉండదు. చూడండి ఎలా వచ్చిందో, ఇలా రావద్దు, ఇలానే ఉండాలి. ఫినిషింగ్ నీట్గా ఉండాలి, స్టిఫే ఉండాలి ఒత్తులు ఎప్పుడైనా. ఓవరాల్గా ఏం చెప్తారు మేడం మీ దగ్గర మిషన్ తీసుకున్న కస్టమర్లకి? నాకైతే నా కస్టమర్స్కి ఆల్రెడీ నేను నా గురించి తెలుసు సార్. ఫినిషింగ్ ఉంటేనే మేడం తీసుకునేదని ఆల్రెడీ తెలుసు. ఫినిషింగ్ లేకపోతే నేను తీసుకోను. గతంలో తీసుకున్న కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? బాగానే ఉంటుంది సార్. ఓకే ఫైన్. 1800 మెంబర్స్ తీసుకున్నారు సార్. ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంటుంది. ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నాం సార్. ఇప్పుడు అంత అమౌంట్ పెట్టడానికి మన దగ్గర ఈఎంఐ కానీ ఈఎంఐ ఉంటుంది సార్. 65,000 కట్టచ్చు. కట్టి రిమైనింగ్ ఏంటంటే 5,400 మంత్లీ 6 months. అంటే ఓన్లీ లోకల్ ఉందా మేడం? ఇక్కడ ఆల్ ఇండియా మొత్తం ఇస్తాం సార్. ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, నవత కానీ క్రాంతి కానీ SRMT కానీ ఉంటుంది. ఇక్కడ మేడం ఎగ్జాక్ట్గా మన లొకేషన్ ఎక్కడ? కూకట్పల్లి సార్, విజ్ఞానపురి కాలనీ, పిల్లర్ నెంబర్ 840 దగ్గర తీసుకుంటే చాలు. నేను ఇక్కడికి వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డెమో చూడమంటాం, కొద్దిసేపు వేయమంటాం. ఓకే నేను చేయగలనంటేనే కొనుక్కోమంటాను. కస్టమర్ వచ్చిన మెషిన్ తీసుకోవాలని అసలు ఎవరో రాదు సార్. ఫస్ట్ జస్ట్ చూస్తారు. ఫస్ట్ ఎవరైనా వచ్చి చూస్తారు, కొంతమంది నెంబర్లు తీసుకుంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు. మంచి రివ్యూ వచ్చిందంటే మళ్ళీ వస్తారు. రివ్యూ చెక్ చేసుకునే కంపల్సరీ సార్. నేను ఫస్ట్ చెప్పేది రివ్యూ చెక్ చేసుకోమంటా. తీసుకున్న తర్వాత ఎలాంటి క్వాలిటీస్ ఉన్నదంటారు? ఓపిక సార్, ఓన్లీ ఓపిక ఉంటే చాలు ఈ పనికి. మెయిన్ అదే, అంతే. ఒత్తులు స్టిఫ్కి వేయగలిగితే చాలు, దొడ్డుగా వేయరాదు. ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి మేడం? కేజీకి 320 వస్తుంది సార్. డైలీ ఒక 2 kgs చేసినా 18,000 అలా వస్తుంది. నష్టం అయితే రాదు సార్. చెయ్యాలి, చేస్తేనే కొనుక్కోండి, చేయకపోతే ఆగిపోండి. అంతే.